మనమే చూస్తిమయ్యా నీవే ఆ ఆది ప్రణవం శ్రీహరి కృష్ణయ్య నీవే ఆ ఆది ప్రణవం శ్రీహరి కృష్ణయ్య. ఈ రోజున మనం ఈ వేదిక మీద చూస్తున్నాం, ఇది సర్వమత సమ్మేళనం. ఈ సర్వమత సమ్మేళనం అన్నది భవిష్యత్తులో ఇలా జరగాలని ఆయన కొన్ని సంవత్సరాల క్రితమే నిర్ణయించట్టే పెట్టారు. ఎందుకనంటే భవిష్యత్తులో చాలా మంది అనేక రకాలైనటువంటి కులమత భేదాలతో మానవత్వం విడిపోతుంది, ఆత్మీయతను పంచుకుని ఆనందాన్ని పెంచుకునేటటువంటి వాడు కరువైపోతాడు అని ఆ మహానుభావుడు ముందే కనిపించాడు. అందుకే ఈరోజు ఇక్కడ ఈ సర్వమత సమ్మేళనం జరుగుతోంది. సాధు సంపత్తులు, బ్రహ్మకుమారీలు, ఇటు రాజకీయ నాయకులు, ఈ వేదిక మీద ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క విద్వత్తు ఉంది. ఎవరో తక్కువ వాళ్ళు కాదు, ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు మాత్రం. ఇప్పుడు మీరు ఎలా కూర్చున్నారో చివరి వరకు మీరు అలాగే ఉంటారు. మీరు లేవాలన్నా లేవలేరు. ఎందుకనంటే మనం అందరం ఇనప ముక్కలు లాంటి వాళ్ళం. అక్కడ ఉన్నది అయస్కాంతం. ఒక్కసారి అయస్కాంతం పట్టుకుంటే వదిలిపెడుతుందండి. ఎందుకంటే ఇనుమును కూడా తనలాగా తయారు చేసి శక్తివంతం చేసి పంపిస్తుంది. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ముగ్గురు ఎక్కడికి వెళ్ళారని చెప్పని ముగ్గురమ్మలో కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నట్టు. ఏమిటి దేవలోకం బోసిపోయింది, ముగ్గురు కనపట్టలేదని చెప్పని. అప్పుడు వాళ్ళ దగ్గరికి నారదుడు వెళ్తున్నాడు. ఏమయ్యా, ఈ త్రిమూర్తులు ముగ్గురు కనపట్లే, ఎక్కడున్నారని చెప్పి అడిగారట. అప్పుడు నారదుడు చెప్పాట, భూలోకంలో కలియుగంలో మత కలహాలతో కొట్టుకుని నీ మతం అది నా మతం ఇదని జనాలందరూ కూడా ఒకళ్ళొకడు కొల్లబరుచుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళందరినీ ఒకే తాటి మీదకి తీసుకురావడం కోసం లహరి కృష్ణుడిగా భూమి మీదకి వెళ్ళారు వీళ్ళు ముగ్గురు అని చెప్పారట. లహరి అనే పదం అక్కడి నుంచి వచ్చింది, సౌందర్య లహరి. ఆ సౌందర్యంతో కూడి, ప్రేమ అనే సౌందర్యంతో కూడి అమ్మలా దగ్గరికి వచ్చిన వాళ్ళని దగ్గరికి తీసుకుని, నాన్న నీ బాధ ఏమిట్రా, ఈ రోజు నుంచి నీకేం ఉండవు, నువ్వు బాగుంటావని మనస్ఫూర్తిగా ఏమీ ఆశించకుండా ఒక ప్రేమ మనిషి రూపంలో వస్తే ఎలా ఉంటుందో ఆయనే లహరి కృష్ణ. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎక్కడి నుంచో మీరందరూ వచ్చారంటే మీ అందరి హృదయాల్లో ఆయన ప్రవేశించి మిమ్మల్ని అందరినీ లాక్కొచ్చాడు. అంటే ఎవరికి ఆయన మీద ప్రేమ ఉందో, ఎవరికి భగవంతుడి యొక్క సన్మార్గం మీద గురి ఉందో ఆయనకి తెలుసు. పరమేశ్వరుడు ప్రత్యేకంగా అన్ని రకాల ఆయుధాలు పెట్టుకుని నేనే భగవంతుడని రాడు. దైవం మనుషు రూపేణ ఏదో ఒక రూపంలో వస్తాడు. ఈ కలియుగంలో కల్కి అవతారంలో వారు ఆయనగా విచ్చేశారు. మనుజ్యోతి ఆశ్రమం యొక్క గొప్పతనం ఏమిటంటే అక్కడ ప్రతి ఇసుక రేణువులో కూడా శక్తి ఉంది. అక్కడ ఇప్పటికీ అక్కడ వారి యొక్క సమాధి ఉంది. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి నువ్వు కళ్ళు మూసుకుని కూర్చుంటే చాలు, ఆయన జ్యోతి స్వరూపుడై బయటకు వచ్చి నీతో మాట్లాడతాడు. ఇది సత్యం. ఎవడో చెబితేనే వినడం, ఎవడో చెబితేనే నమ్మనం. నాకు నమ్మకం కలగాలి. అది నేను అక్కడ చూశా. ఈరోజు ఉపాస్ గారు కానీ, లియో గారు కానీ, ఇంకా వారి యొక్క వంశ పారంపర్యంగా లహరి కృష్ణ గారు ఇచ్చిన ఆస్తి ఏమిటయ్యా అంటే వాళ్ళకి ఈ సభ్య సమాజంలోకి వెళ్ళి భవిష్యత్తులో ఈ మానవాళిలో ప్రేమని పొంగించి వాళ్ళందరినీ కూడా ఒకే తాటి మీదకి తీసుకురండి. ఒకే మతం, ఒకే దేశం, ఒకే దైవం, ఆ దైవమే లహరి కృష్ణుడు. ఇంటికి మించి ఏం లేదు చెప్పారు. ఇతరులు చేసింది మీకు ఏదైతే కష్టం కలిగించిందో, ఇతరులు చేసింది ఏదైతే మీకు నష్టం కలిగించిందో, యథా బాధ కలిగించాయో అవి ఇతరులకు మీరు చేయొద్దు. అదే మీకు ముక్తి, సన్మార్గము, సమస్తము అన్నారు. అది నేను చదివినప్పుడు భారతాన్ని, కానీ అది నేను కనులారా చూసింది, చెవులారా విన్నది, మనసు ద్వారా పంచుకున్నది ఒక మనుజ్యోతి ఆశ్రమంలో మాత్రమే అని మనవి చేస్తున్నాను. అక్కడ కులాలు ఉండవు, మతాలు ఉండవు, ఆడ మగ తేడాలు ఉండవు. అందరం ఒక దగ్గరే కూర్చుంటాం, అందరం ఒక దగ్గరే మాట్లాడుకుంటాం, అందరం ఒక దగ్గరే భోంచేస్తాం,
అక్కడే అదొక అమృతంలా అంబలు తాగుతాము, గంజి తాగుతాం. మా ఇంటికాడ గంజి అది తాగం, మణిజ్యోతి హాస్పిటల్లో త్రాగుతూ ఉంటాము. అది మాకు అమృత సమానమైంది. ఎందుకంటే ఆ నేల అంత పరమోత్కృష్టమైంది, పరమ పవిత్రమైంది. నేను 5-6 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను. ఓ 1600 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎంతో శ్రమపడి వెళ్తాం. కానీ అక్కడికి మళ్ళీ మాకు 6 నెలలకు సరిపడ ప్రశాంతంతో తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్తాం. ఎంత మనశ్శాంతి కలుగుతుందో. భక్తితో, ప్రేమతో భగవంతుణ్ణి చూడటానికి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆ భగవంతుడు ప్రేమమూర్తిగా కనిపిస్తాడు. సత్యం అనే వస్తువు మన దగ్గర ఉంది. మన దగ్గర ఉండేటువంటి సత్యాన్ని మనకి తెలియచేసినట్లయితే అది జ్ఞానోదయం. మన దగ్గర ఉండేటువంటి ప్రేమని మనకి తెలియజేసినట్లయితే అది భక్తి తత్వం. ఉపయోగకరంగా ఉండేటువంటి సేవామృతాన్ని 10 మందికి తెలియజేసి అన్వేషణ చేసినట్లయితే ఆ భగవంతుణ్ణి మనకి యజ్ఞమూర్తిగా తెలియజేసేటువంటిది వేదాంతం, కర్మయోగం. బుద్ధిపూర్వకంగా బ్రెయిన్ తోటి, ఇంటలెక్ట్ తోటి అన్వేషణ చేసినట్లయితే భగవంతుడు సత్యమూర్తి. ప్రేమతోటి అన్వేషణ చేసినట్లయితే భగవంతుడు ప్రేమమూర్తి. సేవా స్వభావంతో అన్వేషణ చేసినట్లయితే భగవంతుడు యజ్ఞమూర్తి. భగవంతుడే సత్యమూర్తి, భగవంతుడే ప్రేమమూర్తి, భగవంతుడే యజ్ఞమూర్తి. ఆ సత్యం మనలో ఉంది ఆత్మవస్తువుగా, ఆ భగవంతుడు మనలో ఉన్నాడు ప్రేమమూర్తిగా. ఈ సత్యాన్ని తెలిసినటువంటి మహానుభావులు అనేక మంది. అందులో సమీప కాలంలో వచ్చినటువంటి భగవత్ స్వరూపమైనటువంటి మహానుభావుడు శ్రీ లహరి కృష్ణ గారు. ఈ భగవంతుడు మనలోనే ఉన్నాడు ప్రేమమూర్తిగా. శరీరము, మనస్సు, బుద్ధి కలిగినటువంటి ఈ మనుష్యుడిలో 5 పంచపాండవులు పంచేంద్రియాలుగా ఉన్నారు. ద్రౌపదీదేవి మనస్సుగా ఉంది, భీష్ముడు బుద్ధిగా ఉన్నాడు. ఎప్పుడైతే పంచేంద్రియాలు పవిత్రంగా ఉంటాయో, శుభ్రంగా ఉంటాయో, పరిశుభ్రంగా ఉంటాయో, ప్యూర్గా ఉంటాయో, అప్పుడు మనసు కూడా ప్యూర్గా ఉన్నట్లయితే లోపల ఉండేటువంటి పరమాత్ముడు ఐడెంటిఫై చెయ్యబడతాడు. రాజసుయాగం పూర్తయిన తర్వాత తెలుసుకోగలిగారు లోపల ఉండేటువంటి శ్రీకృష్ణుణ్ణి. అప్పుడు లేచింది అహంకారం. శిశుపాలుడు పుట్టుకతోటి 3 కళ్ళతోటి పుట్టాడు శివుడిలాగా, 4 చేతులతోటి పుట్టాడు విష్ణువులాగా. శ్రీకృష్ణుని స్పర్శ తగిలిన వెంటనే 3వ కన్ను పోయింది. ఎక్కువగా ఉండేటువంటి 2 చేతులు పోయినాయి. లైట్ వస్తే చీకటి పోతుంది, భగవంతుడు వస్తే భ్రమ పోతుంది, జ్ఞానం వస్తే అజ్ఞానం పోతుంది. శ్రీకృష్ణుడి యొక్క సాన్నిధ్యంలో డూప్లికేట్ ఉండడానికి అవకాశం లేదు. 3వ కన్ను పోయింది, ఎక్స్ట్రా ఉండే 2 చేతులు పోయినాయి. శిశుపాలుడు మనలో అహంకారంగా ఉన్నాడు, శ్రీకృష్ణుడు మనలో పరమాత్ముడుగా ఉన్నాడు. పంచ ఇంద్రియాలుగా ఉన్నవి పంచ పాండవులు, మనసుగా మనలో ఉన్నది ద్రౌపదీదేవి, మనసులో విచక్షణ జ్ఞానంగా ఉండేటువంటిది భీష్ముడు. ఈ శిశుపాలుడు కృష్ణుణ్ణి నిందించసాగాడు. ఈ అహంకారమే మత భేదం, ఈ అహంకారమే ప్రాంతీయ భేదం, ఈ అహంకారమే భాషా భేదం, ఈ అహంకారమే మనుషుల్ని వేరు చేసి యుద్ధాలు రగిల్పించి మానవత్వాన్ని మంట కలిపి మనుషుల్ని నాశనం చేసేటువంటిది అహంకారం. అహంకారం ఉన్నంత వరకు నిర్మాల్యత రాదు, నిశ్చలత రాదు, ఆత్మవస్తువు కనిపించదు, కనిపించనివ్వదు. ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల ఆ నిర్మలత్వం, నిశ్చలత్వం, భగవత్ తత్వం కలగాలి అంటే అహంకార రాహిత్యం పోవాలి. అహంకార రాహిత్యం కలగాలి. నేను, నాది అనేటువంటిది పోవాలి. అందరూ ఒకటని తెలియాలి. ఇది బ్రహ్మసూత్రాలలో వ్యాస మహర్షి పరాతు తత్శ్రుతే అనే సందర్భంలో అద్భుతంగా భగవద్ అనుగ్రహం గురించి చెబుతాడు. అహం. అందుకే
లహరి కృష్ణ గారి పేరు మొత్తం తీసుకుంటే ప్రతిదీ కూడా వదిలేయమని చెప్తున్నాడు. లహరిలో హాలో అహం, అహానికి సంకేతం. ఎవడైతే అహాన్ని వదిలిపెడతాడో వాడే నా దగ్గరికి వస్తాడు అని చెప్తున్నాడు ఆయన. ఆ అహాన్ని వదిలిపెట్టిన వాడికి ఏం కావాలని ఇస్తున్నాడు. నేను చెప్తున్నా ఈ సభాముఖంగా మా మండలానికి సంబంధించి, మా కమ్యూనిటీకి సంబంధించిన వారు ఈరోజు ఈ మతంలో జాయిన్ అయి ఈ యొక్క ప్రచారాన్ని కేవలం దేశవ్యాప్తంగానే కాదు, విశ్వవ్యాప్తంగా ఇంకా విస్తృతంగా ప్రచారం చేసి దేవుడు ఒక్కడే అనే నినాదాన్ని ప్రతి ఒక్కరికి వివరించి చెప్పే విధంగా చెప్పాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఎవరైనా కూడా, ఏ ముస్లిం కావచ్చు కొన్ని దేశాలలో చంపుకుంటున్నారు, ఏ క్రిస్టియన్ కావచ్చు కొన్ని దేశాలపై దాడి చేస్తున్నారు, ఏ హిందువులు కావచ్చు. ఈరోజు ఒక మతాన్ని ఒకరు కించపరిచే విధంగా చేస్తున్నారు. కానీ మీరందరూ కలిసి ఉండండి, మనమందరం కలిసి ఉందాం, ఈ యొక్క మతాన్ని ముందుకు తీసుకెళ్దాం. అందరూ సమానమే, అందరిలో ప్రవహించేది ఒకటే రక్తం, అదే రక్తం లహరి కృష్ణ రక్తం అనేది మీరు ఈ విధంగా చెప్పడం, ఇలాంటి మీటింగ్స్ ఇంకా చాలా ప్రాంతాలలో పెట్టి దేవుడు ఒక్కడే అనే నినాదం చేయాలని కోరుకుంటున్నాం. త్రేతాయుగమునందు రామావతారమెత్తి ద్వాపరమందు నీవు శ్రీకృష్ణుడవై పుట్టి కలియుగమందు జనుల కాపాడగ వెంకటేశ. కలియుగమందు జనుల కాపాడగ వెంకటేశ. దశావతారాల దాచిన శ్రీ పరమాత్మ, దశావతారాల దాచిన శ్రీ పరమాత్మ. రామ రామ శ్రీరామ రామ, నీ రామనామ జపమే మాకు రక్ష. రామ 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 శ్రీరామ రామ. వాస్తవంగా మన మంచితనమే మన కులం. మనం అందరం కూడా కులాలు మతాలు అనేది మధ్యలో రానియకుండా ఒకరికొకరికి సాయం చేసే విధంగా అందరం కలిసికట్టుగా ముందుకు పోవాలి, మన దేశాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన ఉండాలని చాలామందికి చెప్పడం జరిగింది. మరి ఈ ఆలోచన నా ఒక్కరికే కాదు, ఈ ఆలోచన ఇక్కడ మొన్ననే నాకు తెలిసింది, ఈ ఆలోచన ఇంకా చాలామంది గొప్ప గొప్ప మహానుభావులు కూడా ఉన్నారు. అందరు కూడా మనకు ఈరోజు కాలంలో ఈ కులం మతం అనేది కాకుండా అందరి భగవంతుడు ఒకడే, అన్ని కులాలు ఒకటే, మనుషులందరూ కూడా ఒకటే అనే విధంగా రావడం చాలా చాలా సంతోషకరం. మనోజ్యోతి ఆశ్రమ పీఠాధిపతి శ్రీకృష్ణ లహరి గారు అంటే భగవంతుడు సృష్టి ప్రళయం అయిన తర్వాత మనువులను సృష్టించిండు అన్నమాట. ఈ యొక్క ప్రజలని ఎలా ఉంచాలి, ఎలా రకాల పరిపాలించాలని చెప్పేసి మహాత్ములకు వాళ్ళకు పరమాత్మ బోధించి దాంట్లో సప్త ఋషులని చేసిండనమాట. ఆ సప్త ఋషులల్లా ఒకరు ఈ మను జ్యోతి అన్నమాట. మను అంటే వాళ్ళన్నమాట, జ్యోతి అంటే ప్రకాశం. ఆ జ్యోతిని ఇక్కడ పంపించినట్టు నాకు గుర్తున్నది. ఎందుకోసమంటే తన యొక్క ఆ స్థితి ఉంటేనే ఆ మహాత్ములు చేయగలుగుతారు. ఏ మహాత్ములన్నా ఆది నుంచి కూడా మహాత్ములు ఎంతోమంది సప్త ఋషులల్లా కృతాయుగంలో కూడా విశ్వామిత్రుల వారు రాముల వారికి ఎంతో బోధించాడు. రాముల వారు భగవంతుడు గురు రూపంగా ఉండి తనకు బోధించిండు. సృష్టి ఎప్పుడు పుట్టిందో అప్పుడు మనం పుట్టినాము. మనకు కులం లేదు, మతం లేదు, భేదం లేదు. ఎవరి పని ఆరేసి భగవంతుడి యొక్క కార్యక్రమం చేసుకుంటా మన యొక్క కార్యక్రమం చేసుకునే వాళ్ళం. ఎందుకోసం ఇప్పుడు ఈ సర్వమతం ఎందుకు ఇట్లా మనం కూర్చున్నామంటే నాది నీది అనే భేద భావన వస్తుంది. ఆ భేద భావన తీసేయాలా. ఇప్పుడు మహాత్ముడు ఒకటి చెప్పిండు గీత గురించి, పంచపాండవుల గురించి. గీత అనే 2 అక్షరంలో దానికి కులం లేదు. గికారం త్యాగ రూపం, తకారం తత్వమసి. గీ అన్న శబ్దం ఏం చూపిస్తున్నదంటే త్యాగాన్ని చూపిస్తున్నది. త్యాగం అంటే ఏంది? మన లోపల కొన్ని
లక్షణాలు ఉన్నాయి, వ్యసనాలు ఉన్నాయి, మనకు గుణాలు పుట్టుకతోడ నచ్చులు ఉన్నాయి. 3 గుణాలు, రజోగుణము, తమో గుణము, సాత్విక గుణము మన పుట్టుకతోటను ఉన్నాయి. అవి తీసేయాలి. నాకు మాత్రం ఇదే తెలుసు. యోగా అంటే ఒక కలయిక. ఏంటి ఆ కలయిక అంటే ఆత్మ మనస్సు, ఇది ఆత్మ పరమాత్మ. సో కలయిక ఇటువంటివి తెలుసు. అంటే ఫిజికల్ లెవెల్లో ఏంటి, ఏ విధంగా కోఆర్డినేట్ చేయాలి శరీరాన్ని, మానసిక మెంటల్ లెవెల్లో ఏ విధంగా తీసుకెళ్ళాలి, థెరపిటికల్గా బాడీలో ఏ విధంగా మేము ట్రీట్మెంట్ చేయాలి, అలాగే స్పిరిచువల్ లెవెల్లో ఎలా తీసుకెళ్ళాలి, ఇలాంటివి మాత్రం తెలుసు. భక్తి గానామృతం CD విడుదల కార్యక్రమం జరగబోతుంది. లహరిస్తారు ఈ లోకమంతా 13 సార్లు తిరిగి ఈ లోకానికి ఆయన బోధించిన ఒక బోధన ఏంటంటే ఒకే కులం ఒకే దేశం. మానవులుగా మనం జన్మించిన వాళ్ళందరూ కూడా దేవుడు ఒక్కడే ఉన్నాడు అనేదాన్ని ఆయన ఒక సిద్ధాంతంగానో లేకపోతే ఒక ఫిలాసఫీగానో లేదా వేరే రీతిగా కాకుండా ప్రతి మతం వాళ్ళు గౌరవించే ఆ వేదముల ద్వారా ఆయన దాన్ని బయలుపరిచారు. ఆ వేదముల ద్వారా దేవుడు ఒక్కడే అని చెప్పినప్పుడు దానికి తిరిగి సమాధానం ఎవరు కూడా చెప్పలేము. ఎందుకంటే వేదాలే దేవుడి దగ్గర మనం తీసుకొని వెళ్ళే దారిగా ఉంది. అదే మనకు వేదాలే దేవుని మనం చూపించే ఒక తల్లిగా ఉంది. ఈ లహరికృష్ణ లోకానికి చెప్పాల్సిన ఉపదేశం ఏంటి, ఆయన చెప్పడానికి ఇష్టపడిన ఉపదేశం ఏంటి, అదే ప్రజలు ఆడియోల ద్వారా వినడం కాకుండా, ఇతరులకు చెప్పడం వినడం కాకుండా, ఆ లహరికృష్ణ గారు దాని ఉంటే ఆయన ఏం మాట్లాడారు అని ప్రజలు చూడాలనే ఉద్దేశంతో ఆయన అన్ని సంవత్సరాలుగా మాట్లాడి పెట్టిన వీడియో క్యాసెట్లని అన్నీ సేకరించి ఆ వీడియో క్యాసెట్ల నుంచి ఆ లోకానికి ఆయన ఏ ఉపదేశం చెప్తున్నాడో దాన్ని చిన్నగా సమకూర్చి ఒక 2 గంటల టైం అయ్యేలాగా భారతదేశంలో పరమపురుషుని పరిపాలన అని చెప్పేసి ఒక వీడియో సీడీ కూడా తయారు చేయడం అనేది. ఆ వీడియో సీడీని చూసిన వాళ్ళకు మళ్ళీ లహరికృష్ణ గారు ఉండి ఎవరి దగ్గర అడగాల్సిన అవసరమే ఉండదు. ఆ లహరికృష్ణ గారు ఉండి మాకు చెప్పండి అని ఎవరు మరి ఇంకొన్ని కోరుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ పవిత్ర భూమిని మంజోదాశ్రమంలో ఎవరైతే అడుగు పెడతారో వాళ్ళు జన్మ కర్మ పాపాలు తొలగిపోతుంది. కానీ జన్మ కర్మ పాపాలు తొలుగుతుందని చెప్పలేని వాళ్ళు ఎంతమంది తెలియదు. కానీ లహరికృష్ణ మాత్రం ఆ వాగ్దానం చేస్తారు. అందుకే ఆ పుణ్యభూమిలో అడుగు పెట్టే ప్రతి వాళ్ళు కూడా ఆ ఆశీర్వాదాలు దొరుకుతుంది. అందుకే ఈరోజు ఆయన ఏం చేస్తున్నాడు, జాతి మత కుల వర్ణ భాష భేద లేకుండా మనందరూ కూడా ఐక్యపరిచి ఒకే ఒక్కడు కష్టపడి ఎంతో పెద్ద భక్తి సమూహాన్ని ఆయన సమకూర్చాడు. మను జ్యోతి అంటే జ్యోతి ఇట్స్ అ లైట్. సో అడిషనల్గా నాలెడ్జ్ ఆఫ్ లైట్ అంటే జ్ఞాన జ్యోతి మన ఆత్మలో వెలిగించినట్లయితే ఏదైతే మనం పరమాత్మ, భగవంతుడు, ఈశ్వరుడు, దేవుడు, అల్లా రకరకాల పేర్లతో పిలుస్తున్నాం,
కానీ ఆఖరికి దేవుడు ఒక్కడే అనేది ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ద హార్ట్, డీప్ హార్ట్లో ప్రతి ఒక్కరము ఈ కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం. అంటే ఐ యామ్ వాటర్, ఐ వాంట్ వాటర్. దిస్ ఇస్ సింపుల్ కాన్సెప్ట్. ఐ యామ్ పీస్ఫుల్, ఐ వాంట్ పీస్ అనే కాన్సెప్ట్ ఏదైతే అనుకుంటున్నామో, ఐ వాంట్ పీస్, ఐ వాంట్ లవ్ అనేది ఎక్కడో బయట లేదు. ఇట్ ఈస్ విత్ ఇన్ అస్, మన లోపల ఉంది. ద ఓన్లీ థింగ్ ఈస్ కొంచెం మనం ప్రశాంతంగా కూర్చుని ఈ క్వాలిటీస్, ఈ వాల్యూస్, ఈ గుణాలు మన లోపల ఏవైతే ఉన్నాయో వాటిని జస్ట్ యాక్టివేట్ చేయాలి. ఆ యాక్టివేట్ చేసేందుకు పవర్ కావాలి. ఆ పవర్ కేవలం పరమాత్మలో ఉంది. అటువంటి పరమాత్మ ఒక్కడే అని ఏదైతే నినాదంతో ఈరోజు ఈ కాన్ఫరెన్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారో, ఐ రియలీ హోల్ హార్టెడ్లీ, హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు మనం కనుక చూసినట్టు అయితే మరి రకరకాల పేర్ల మీద దేవుణ్ణి ప్రార్థించడం జరుగుతూ ఉంది. సరే, ప్రార్థిస్తే పర్వాలేదు, వాటి పేరు మీద ద్వేషాలకు పోకుండా మరి ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ద్వారా మరి లారీ కృష్ణ గారికి రావడం అనేటువంటిది చాలా గొప్ప మార్పుకు ఇదొక నిదర్శనం భారతదేశంలో అని చెప్పుకోవడానికి తప్పదు. ఈ ఆర్గనైజేషన్లో వచ్చినటువంటి మీ అందరు కూడా మీరంతా ధన్యులు. ఎందుకంటే దేవుడు ఒక్కడైనటువంటి పదాన్ని కనుక మనం తీసుకొని భారతదేశ వ్యాప్తంగా చెప్పాల్సినటువంటి అవసరము మరి ఉన్నదనేటువంటి విషయాన్ని ప్రగాఢంగా నమ్మినటువంటి వాళ్ళలో మేము కూడా ఒకరిమని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎప్పుడైతే మతము వాళ్ళ విధానాన్ని చెప్పినా, దేవుడు ఎవరు ఏ గ్రంథము చెప్పినా కూడా దేవుడు ఒక్కడే అని చెప్తా ఉన్నారు. కానీ మళ్ళీ లిమిటేషన్కి వచ్చేటప్పటికి వాళ్ళ మతాన్ని స్వీకరించమని చెప్తా ఉన్నారు. అట్లా కాకుండా దేవుడు ఒక్కడే, మనం అందరం మొక్కేదంతా కూడా ఈ సృష్టిలో ఒక ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తున్నాము, దాన్నే వెంబడించండి చెప్పడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎప్పుడైతే దీన్ని మనం బోధిస్తామో అప్పుడు మనుషులందరిలో ఒక ఆలోచన రావడానికి అవకాశం ఉంటుంది. జ్ఞానం అనేటువంటి దాన్ని అప్పుడు కొద్ది మంది చేతుల్లో ఉంటే, ఇప్పుడు జ్ఞానం అనేటువంటి విద్య చాలా మంది చేతుల్లోకి వచ్చింది. మనమంతా చదువుకున్నటువంటి వాళ్ళము, మరి భేదాభిప్రాయం లేకుండా ఇంతకుముందు పెద్దలు మాట్లాడినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి కుల మతమైనటువంటి భేదాల నుంచి బయటకు వచ్చి మరి అందరం ఒకటే, అందరము కులము లేదు, మతము లేదు, మనకంతా కలిసినటువంటి దేవుడు ఒక్కడే అనేటువంటి ఒక జ్ఞానజ్యోతి, మనుజ్యోతి ఆశ్రమం ద్వారా జరుగుతున్నటువంటి మరి మార్గాన్ని కూడా, ఏ రకమైనటువంటి మార్గమైనా పర్వాలేదు, కుల మతాలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఆ మతాన్ని, ఆ మతం కాదు మరి ఆ జ్యోతినే నడిపించాలని మనుజ్యోతి పేరు మీద ఏర్పాటు చేసినటువంటి మరి లారీ కృష్ణ గారికి మేము ప్రత్యేకంగా సభా వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మనుజ్యోతి ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత నాకు ఎప్పటికీ అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, అక్కడే ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే నేను ఏదైతే ప్రోగ్రెస్ చేస్తున్నానో అది లారీ కృష్ణ దేవుడు భగవంతుడి వల్లే నాది ప్రోగ్రెస్ అవుతుంది. ఆ టైంలో ఓన్లీ గోవాకు ఒక ప్రెసిడెంట్ ఉండేది ఈ యొక్క వినియోగదారుల హక్కుల సంఘం, అంటే కన్సూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ మినిస్ట్రీ ఫ్రమ్ ఢిల్లీ. ఆ తర్వాత నేను నేషనల్ జనరల్ సెక్రటరీ అయినాను, నేషనల్ ప్రెసిడెంట్ అయినాను, ఇప్పుడు ఇవాళ మహారాష్ట్ర చీఫ్గా కూడా ఉన్నాను నేను. ఇదంతా ఎవరి వల్ల అంటే ఓన్లీ లారీ కృష్ణ, భగవంతుడు లారీ కృష్ణనే. ఒకసారి ఆత్మలో అనుకుంటే అయ్యా నాకు ఈ పని కావాలి, ఇది నాకు జరగాలి అని అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. అది మీ విశ్వాసము, నా విశ్వాసము. మీ కొత్త వాళ్ళకి చెప్పేది అంటే మీరు కూడా విశ్వసించండి. ఒకసారి మనుజ్యోతి ఆశ్రమానికి వచ్చి చూసిన తర్వాత అప్పుడు మీరు నాకు చెప్పండి. అంతేకాకుండా ఎవరైతే ఈ పాత వాళ్ళు మన మనుజ్యోతి ఆశ్రమానికి వస్తారో మీరు దయచేసి కొత్త వాళ్ళని కూడా తీసుకురావాలి. ప్రపంచంలో చాలా రుగ్మతలు ఉన్నాయి. ఒక దిక్కు కులము, ఒక దిక్కు మతము, ఒక దిక్కు టెర్రరిజము, ఇంకొక దిక్కు పదవుల ఆకాంక్ష, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ పోవాలంటే వన్ నేషన్ వన్ గాడ్ ఎలా అయితే మన భారతదేశంలో ఉందో ప్రపంచంలో కూడా వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ అన్నట్టు ఒక కొత్త నినాదంతో రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి సమావేశం అన్ని రాష్ట్రాలలో, అన్ని ప్రాంతాలలో, పెద్ద పెద్ద ప్రాంతాలలో, అన్ని రాష్ట్రాలలో మోటివేషన్గా తీసుకొని
ఒక మంచి విషయం ఉంది దీనిలో. నాకు అనిపించింది, నేను ఒక హిందువుని. భారతదేశంలో అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక రకమైన టెంపుల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మరి అన్ని చెప్పేది సారాంశం అంతా ఒకటే కదా, ఇది బాగుందని చెప్పి నాకు అనిపించింది. వన్ నేషన్ వన్ గాడ్ అనేది థీమ్ బాగుంది. తప్పకుండా మనం కూడా అందులో ఉంటే బాగుంటుంది కదా. ఏ దేవునికి మొక్కినా, ఎవరికి మొక్కినా, ఏ మతానికి మొక్కినా మనం మనుషులం, మంచి ప్రేమ అన్నది ఉండాలి, తెలిసి ఉండకూడదు, వినడం అనేది ఇంపార్టెంట్ అనే ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నప్పుడు మనకు మంచి జరుగుతుంది. మనం శ్రీ లహరి కృష్ణ గారిని మనం ఒక అవతార పురుషుడిగా చూస్తూ అన్ని మతాల సారాంశం కూడా దీంట్లో ఉంది అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. మనందరం మనుష్యులం. మన జీవన విధానాలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, కానీ మన జాతి, దేశం మాత్రం ఒక్కటే. నాకు బాగా నచ్చింది ఏమిటంటే కృష్ణలహరి గారి నేతృత్వంలో మరి ఆవిర్భవించినటువంటి ఈ సంస్థ లక్ష్యాలను ఒకసారి చూసినప్పుడు, ఆశ్రమం గురించి విన్నప్పుడు, మీలాంటి డివోటీస్ గురించి ఇప్పుడు చూస్తున్నప్పుడు, ఇటువంటి సంస్థ కూడా ఒకటి దేశంలో ఉందా, ఉంది అని మనం నిరూపిస్తూ ఉన్నాం. సంస్థ కరపత్రంపై ఒక మంచి మాట రాశారు ఈ ఆహ్వానం మీద. మారాల్సింది మతం కాదు మనస్సు, మారాల్సింది మతం కాదు మనస్సు. మనం ఏ మతం అయితే ఏమిటి, మనంతా భారతీయులం. భారతీయ సంస్కృతి ఎంత గొప్పదంటే, మేమే బాగుండాలి, మా ఇంటి వాళ్ళే బాగుండాలి, మా కుటుంబం వాళ్ళే బాగుండాలి అనేటువంటి సంకల్పం కానీ, ఆలోచన కానీ, ఒక విధానం కానీ లేదు. వసుదైక కుటుంబం, సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి నినాదంతో జరిగేటువంటి హిందూ దేశంలో, హిందూ దేశం హిందువులకే పరిమితమైంది కాదు. హిందూ అనే పదం ఒక జీవన విధానం, ఒక ధర్మానికి ప్రతీక. ధర్మం ప్రకారం మీరు నడుచుకొని ఆయన సమాజంలోని చెప్పేటువంటి ధర్మమే మన హిందూ దేశంలో ఉంది. ఏ మతాన్నైనా తీసుకోండి, మీరు ఇస్లాం మతం తీసుకోండి, క్రిస్టియన్ మతం తీసుకోండి, ఏ మతం తీసుకున్నా ఆ గ్రంథాల్లో మనకు చెప్పే ఒకే ఒక మాట ఏమిటంటే, మనందరం మనుషులం, తోటి మానవులందరం మనం కలిసి ఉండాలి, ప్రేమతో మనుగడ సాగించాలి అనే ఒక గొప్ప సిద్ధాంతం చెప్తుంది. ఆచరణలో కొన్ని అవరోధాలు, కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ ఆయా మతాలు, గ్రంథాలు మనకు చెప్తున్నటువంటిది ఏమిటి అంటే, మనందరం ఒక్కటే, సమాజంలో ఉన్న మనుషుల్ని ఆదరించు, మనిషిగా చూడని చెప్పేసే ధర్మాలు చెప్తూ ఉన్నాయి. ఇవాళ నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, మనజ్యోతి ఆశ్రమం గురించి ఇంతమంది కదలకుండా కూర్చున్నారు. ఎక్కడి నుంచి వచ్చారో, ఒక మ్యాజిక్ చేశారా? మ్యాజిక్ మన చేతిలో లేదు. లహరి కృష్ణ గారి మ్యాజిక్ మనందరం ఆకర్షితులమైన, ఇప్పటి నుంచి అయినా మనం ఒక సవ్యమైన, సక్రమమైన, ప్రశాంతమైన, ఆనందమయమైన జీవితాన్ని గడిపినట్టయితే మన జీవితం సార్థకమవుతుందని చెప్పి మనవి చేస్తూ, అందం ముఖ్యమా వ్యక్తిత్వం ముఖ్యమా అనే ప్రశ్న వచ్చినప్పుడు మనం ఒక పెన్సిల్ తీసుకుందాం. మనం పెన్సిల్కు అందం దాని మీద ఉన్న గీతలతోనే అందం. పెన్సిల్కు ఆ కర్ర మీద ఉన్నటువంటి రంగు రంగుల గీతలే పెన్సిల్కి అందం. కానీ ఆ అందం రాయడానికి ఏం పనిచేయదు. మరి ఏం రాస్తుందండి? పెన్సిల్ లోపల ఒక సన్నని పదార్థం, నల్లని పదార్థం దాగుండి ఉంటుంది, అది మాత్రమే రాయగలుగుతుంది. సో మనకి ఎంత డబ్బున్నా, ఎంత హోదా ఉన్నా, ఎన్ని ఉన్నా పెద్ద ప్రయోజనం లేదు. మన లోపల అంతర్నిహితంగా, అంతర్గతంగా, మన హృదయాంతరాల్లో ఉండే మంచి అలవాట్లు మాత్రమే మనం సమాజంలో శోభించగలుగుతాయని చెప్పేసి మీతో మనవి చేస్తున్నాను. అటువంటి మంచి లక్షణాలను మనందరం అలవర్చుకునే అవసరం ఉంది. దేవుడు ఒక్కడే, కనబడడు, ఎంత చూసినా కనబడడు. కానీ కనబడటానికి అతడు అవతారాలెత్తి మానవ రూపంలో వచ్చి అదే మానవ రూపం ద్వారా తనకు తాను తెలపటానికి ప్రయత్నించినాడు. ఎవరికి? అజ్ఞానులకు. ఇంకొక జాగాలో ఖురాన్లో ఏమన్నా అంటే తెలుసా? మానవుడు ఒక పశువుతో సమానమైనటువంటి వాడట, ఏమి తెలియనటువంటి వాడు, అజ్ఞాని. జ్ఞానిగా ఉండే
ఒకప్పుడు జ్ఞానిగా ఉండే, భూమి మీద రాక మొదలు జ్ఞానిగా ఉండే, కానీ భూమి మీద వచ్చినప్పుడు జ్ఞానాన్ని తీసేసి మాయను వీనికి ఇచ్చి భూమి మీదకి పంపినారంట. ఆ మాయ ద్వారా సర్వము అజ్ఞానమైపోయింది. ఆ అజ్ఞానాన్ని తొలగించడానికి రకరకాలుగా ప్రవక్తలు వచ్చినారు, రకరకాలుగా మహాత్ములు వచ్చినారు, రకరకాలుగా వేదాంతులు వచ్చినారు. వాళ్ళందరూ మానవులకు మానవత్వం నేర్పటానికి భూమి మీదకి పంపబడినటువంటి వాళ్ళు. అలాగే నేను చూసినంత మట్టుకు, విన్నంత మట్టుకు చాలా ఆనందంగా అనిపించింది. లహరి కృష్ణ గారి సందేశం కూడా ఏముందంటే అదే సందేశం ఉంది. మనమంతా ఒకటే, మతమంతా ఒకటే, మానవులంతా ఒకటే. ఇక్కడ దేవుడు ఒక్కడే అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంది. ఈ దేవుడు ఒక్కడే అనేటువంటిది ఏ విధంగా నిజం? హౌ ఇస్ ఇట్ కరెక్ట్? ఈజ్ ది గాడ్ వన్? ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే శాస్త్ర ద్రష్టం, గురువాక్యం, ఆత్మనిశ్చయం 3 ఒకటి కావాలి. అక్కడ చెప్పడం కాదు, ఇక్కడ ఉపన్యాసాలు చేయడం కాదు. హౌ ఇస్ ఇట్ కరెక్ట్? దేవుడు రాముడో, కృష్ణుడో, శివుడో, బ్రహ్మ, విష్ణు అని చెప్పబడలే. ఈజ్ నో నేమ్ చెప్పబడలే. ఏం చెప్పబడ్డది? ఎవరి చేతనైతే ఈ సమస్తమైనటువంటి సృష్టి సృష్టించబడుతున్నదో, సృష్టించబడినటువంటి సృష్టి రక్షించబడుతున్నదో, ఉండబడినటువంటి సృష్టి ఒకప్పుడు జాతస్యకి మరణం ధ్రువం అన్నట్టు నశించబడుతున్నదో, పునరభిజననం పునర్మరణం అనేటువంటి ప్రక్రియ జరగబడుతున్నదో, ఆ దానికి కారణమైనటువంటి హేతుభూతమైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, అక్కడ పేరు చెప్పవాలి, దానికి ఎవడైతే ఉన్నాడో వాడే పరమాత్మ, వాడే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే పాలించువాడని అర్థం అని చెప్పబడ్డది. ఇది మహాభాగవతంలో. అదే ప్రకారంగా మన సర్వశాస్త్రమయ్యి అయినటువంటి భగవద్గీత ఏం చెప్పిందయ్యా? ఒక సృష్టికర్త అనేటువంటి వాడు లేకుంటే సృష్టి జరగటానికి వీలు లేదు. ఇక్కడ ఒక ఉదాహరణ, ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతున్నదంటే దీని నిర్వహణ, దీని యొక్క నిర్వహించేటువంటి వాళ్ళు ఉంటేనే, ఇది నిర్వహిస్తేనే ఈ కార్యక్రమం జరిగింది. అదే ప్రకారంగా ఈ సమస్తమైనటువంటి సృష్టి, మనకు కనిపించేటువంటి సృష్టికి మూలమైనటువంటి పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అది నీకు కనిపించేది కాదు, వినిపించేది కాదు. ఈ కల్కి యుగం నడుస్తుంది. కల్కి పట్టు బిగిస్తున్నాడు, కలి పట్టు బిగిస్తున్నాడు మన మీద. కలి ఏమంటా అంటే, కలికి భయం ఏంటంటే ఈ సమస్త సృష్టి, ఈ బ్రహ్మాండం అంతా కూడా ఒక నరుడు గుప్పిట్లోకి వెళ్తుంది. నేను ఎలా అతని కింద నేను ఉండాలి? ఆ నరుడు చూస్తే ఇలా ఉన్నాడు, ఆ నరుడు చూస్తే ఇలా ఉన్నాడు, నేను చూస్తే నేను ఒక మరణం లేని వాడిని, నేను పోయి ఆయన కింద దాసోహం ఎందుకు చేయాలి అన్నది వాడికి భయం పట్టుకుంది. అందువలన వాడు మన మీద పట్టు బిగిస్తున్నాడు, అయ్యగారు కూడా మన మీద పట్టు బిగిస్తున్నాడు, దారి విడుచుకోకుండా. ఇదే రహస్యం. దయ్యం యొక్క భయం ఏంటంటే నేను ఎలాగో పోయి ఆ నరుడి కింద ఉండాలి, ఆ నరుడి యొక్క అందుబాటులో ఎలా ఉండాలి అన్నదే వాడికి భయం పట్టుకోవటం వలన వాడు ప్రపంచం అంతా కూడా వినాశనానికి పూనుకున్నాడు. ఇది రహస్యం. కాబట్టి లహరి కృష్ణ అంటే చూసే సాధారణ మనుషుడు కాదు, ఈజ్ ద గాడ్.